దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కులికిన ప్రతి ఒక్కరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే అంశము, ఒక కుటుంబ యజమానుడు కుటుంబ యజమానురాలికి కావలసిన 3 లక్షణాలు. కుటుంబానికి కర్త ఎవరు అంటే యజమానుడు, యజమానురాలు. ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా కుటుంబంగా మారడానికి, కుటుంబము దీవెనకరమైన కుటుంబంగా ఉంది అని చెప్పడానికి కుటుంబంలో అవసరమైన 3 పద్ధతులు, 3 అలవాట్లు మనకు కలిగి ఉండాలండి. ఈ 3 అలవాట్లు కలిగి ఉండడానికి ఏ కుటుంబం అయితే ప్రయాసపడుతుందో వాళ్ళ కుటుంబం మొత్తానికి వారే ధన్యులైన తల్లిదండ్రులుగా వారు ఉంటారండి. జ్ఞాని సొలొమోను అంటాడు, వారి కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎప్పుడు ధన్యురాలు అంటారంటే, ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలకు మనమే పరమార్థం ఇచ్చి మొదలుకుంటాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము, అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై ఉండి తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. మొర్దెకై 3 లక్షణాల పట్ల శ్రద్ధాభక్తులు వహించాడండి. ఇక్కడ ప్రధానమంత్రిగా చేయబడ్డానికి తను అలవర్చుకున్న 3 యొక్క లక్షణాలు. ఈ దినాన ఒక కుటుంబ యజమానుడు, ఒక నాయకుడు, నాయకురాలికి కావలసిన ఈ 3 మంచి అలవాట్లు మనం కలిగి ఉండాలండి. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన కుటుంబము తిరుగులేని కుటుంబము, మన కుటుంబము ఆశీర్వాదంతో కూడిన కుటుంబము, మన కుటుంబము ధన్యకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. అందులో ఒక నాయకుడు, నాయకురాలు కావాల్సిన మొదటి లక్షణము సమాధానంగా మాట్లాడబడి ఉండాలటండి. ఏం కలిగి ఉండాలండి? సమాధానంగా మాట్లాడబడి ఉండాలట. ఈ యొక్క 3 యొక్క మంచి లక్షణాలు ఎలాగ వచ్చేస్తాయంటే, మొర్దెకై దానికి ముందుగా 5 విషయాల పట్ల శ్రద్ధాభక్తులు వహించాడండి. ఒకటేంటంటే, తన జీవితము క్వాలిటీ లైఫ్ కలిగి జీవించాడు. నాణ్యతతో కూడిన జీవితం జీవించాడు. క్వాలిటీ లైఫ్, నాణ్యత పూరితమైన జీవితం, నాణ్యత కలిగిన జీవితం జీవించాడు. ఈ క్వాలిటీ బాగుంది అని చెప్తే మనం తీసుకోవడానికి మనం ఇష్టపడతామండి. ఆ దినాల్లో యూదులందరూ కూడా మొర్దెకైని చూడగానే అందరూ వందనాలు చేశారంటే మొర్దెకై జీవితము క్వాలిటీ కలిగి జీవించాడండి. రెండోది, తన మాటల్లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ, స్పష్టమైన మాట. ఈ క్లారిటీతో కూడిన మాటలు జీవించాడు. ఎక్కడ కూడా అబద్ధాలు లేకుండా ప్రతి విషయంలో కూడా స్పష్టత కలిగిన మాట కలిగి జీవించాడు. మూడోది ఏంటంటే, తన జీవితము ప్యూరిటీగా ఉండడానికి, అంటే పరిశుద్ధి కలిగి జీవించడానికి ప్రయాసపడ్డాడని. పరిశుద్ధతో కూడిన జీవితం జీవించాడు. ఒక ప్రధానమంత్రిగా చేయబడడానికి క్వాలిటీ లైఫ్, క్లారిటీ లైఫ్, ప్యూరిటీ లైఫ్. తర్వాత 4వది డిగ్నిటీ లైఫ్. డిగ్నిటీతో కూడిన జీవితం అంటే చూడగానే ముచ్చటైన జీవితం.
ఒక సరైన జీవితం కలిగిన రీతిని కలిగిన జీవితం. అందరూ చూడగానే ఆయన యొక్క డ్రెస్ కోడ్ మొదలుకొని ఆయన ఎలాగైతే నడుస్తున్నాడో ప్రతిదీ కూడా ఒక మంచిగా జీవించిన జీవితం. ఐదోది ఏంటంటే మెచ్యూరిటీ లైఫ్. తన మాటల్లో తన చేతలు అన్నింటిలో కూడా మెచ్యూరిటీ ఉందండి. జ్ఞానపూరితమైన మాటలు, జ్ఞానపూరితమైన జీవితం. ఈ యొక్క 5 లక్షణాల ద్వారాగా మొర్దెకై ప్రధానమంత్రిగా చేయబడ్డాడండి. ఒక లైఫ్కి కావాల్సిన, ఒక వ్యక్తికి కావాల్సిన 5 లక్షణాలు ఖచ్చితంగా వీటి పట్ల మనం అందరం కూడా కేర్ తీసుకున్నట్లయితే మంచి నాయకుడిగా, మంచి నాయకురాలుగా మనం చేయబడతామండి. ఒకటి క్లారిటీ ఉండాలి, క్లారిటీ లైఫ్ ఉండాలి, ప్యూరిటీ లైఫ్ ఉండాలి, అన్నిట్లో కూడా మంచి క్వాలిటీ లైఫ్ ఉండాలి, డిగ్నిటీ లైఫ్ ఉండాలి, మెచ్యూరిటీ. ఈ 5 యొక్క స్వభావాలను కలిగి ఉన్నప్పుడు మీకు ఇక తిరుగులేని యొక్క జీవితం కలిగి ఉన్నాడు. ఈ 5 రకాల యొక్క స్వభావం కలిగిన వ్యక్తి మొర్దెకై. అందుకే మొర్దెకై కలిగిన మొదటి లక్షణము తన జనులందరితో సమాధానంగా మాట్లాడి నేర్చుకున్నాడండి. కుటుంబంలో ఉన్న నాయకురాలు కావాల్సిన ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే తన కుటుంబాన్ని సంపాదించుకోవడానికి, తన కుటుంబాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి, తన కుటుంబం తన స్వాధీనంలో ఉండడానికి, తన కుటుంబంలో ఉన్న ప్రతి వారు తన మాటకు జవాబు దాటకుండా చెవి ఒగ్గడానికి ఒక నాయకులకు కావలసిన మంచి లక్షణము సమాధానంతో కూడిన మాటలు మాట్లాడండి. యేసు ప్రభు కొనమే ప్రశ్నలు ఏమిటారండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులట. అయితే ఒక దేవుని యొక్క సంతానం కావాల్సింది సమాధానము, పీస్ ఆఫ్ మైండ్. ఈ సమాధానము మన అందరి యొక్క జీవితంలో ఉండాలని. నాయకుడికి కావలసిన శ్రేష్టమైనది సమాధానం అండి. కొన్ని కుటుంబాలు చూస్తే అసలు అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడవండి. కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి మనసు తాటాలాడుతుంది. కొన్ని కుటుంబాల్లో అసలు వెళ్ళడానికే మనం ఇష్టపడం. కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాం. కారణం ఏంటంటే దానిని సొలొమోను చెప్తాడు 15:1 మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును పుట్టించును. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందట, నొప్పించే మాట కోపం పుట్టిస్తుందట అండి. అంటే ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా నొప్పించే మాటలు కలిగిన యజమానురాలు ఉన్నారు, మృదువైన మాటలు పలికే యజమానురాలు ఉన్నారండి. ఒక కుటుంబము ఆశీర్వాదవంతమైన కుటుంబం ఉండాలంటే, దీవెనకరమైన కుటుంబం ఉండాలంటే తల్లిదండ్రులు చూడగానే బిడ్డలకు ముచ్చట పుట్టాలండి. నా తండ్రి మాట, నా తల్లి మాట అది ఎంతో శ్రేష్టమైన మాట, అది ఇంపైన మాట, అది మంచి మాట, అది సమాధానంతో కూడిన మాట. సమాధానము రావాలంటే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చేయబడాలి. అందుకే యేసు అంటాడు, మీరు దేవుని కుమారులు అనబడదంటే నువ్వు కుమారుడుగా చేయబడితేనే ఆ సమాధానం ఇల్లునికి వస్తుంది. యేసుక్రీస్తును కలిగిన వారు సమాధానానికి మూలకులుగా ఉండాలండి. యేసుక్రీస్తు ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబాల్లో జన్మిస్తాడో ఆ కుటుంబంలో సమాధానం నిలబడాలి. ఉందా మన కుటుంబాల్లో పీస్ ఆఫ్ మైండ్, శాంతి, సమాధానం నిలబడుతుందా? మన మాటలు ఎలాగున్నాయి? బిడ్డల పట్ల మనం ఉచ్చరించే మాటలు ఎలాగున్నాయి? మన సంభాషణ ఎలాగుంది? కొలిసి రాసిన పత్రికలో అంటాడు, మీ యొక్క సంభాషణ ఉప్పి వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగానే ఉండనీయుడు. ఉన్నాయా అలాగా? బిడ్డలు చూడగానే నా తల్లిదండ్రుల యొక్క సంభాషణ నాకు ఇష్టమైన సంభాషణ, నాకు ఇష్టపూర్వకమైన సంభాషణ.
గొడవ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. గొడవ పెట్టుకోవడం చాలా ఇది. అది కుటుంబంలో భార్యాభర్తలో ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, తల్లి కుమార్తెలైనా, కుమారుడు తండ్రి అయినా పెట్టుకోవడం చాలా ఈజీ. కానీ సమాధానంతో కూడిన జీవితం చాలా కష్టం అండి. ఆ సమాధానం ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే మనము దేవుని బిడ్డలుగా చేయబడుతున్న అర్థం. మనం దేవుని యొక్క సారూప్యంలో మలచబడుతున్న అర్థం. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందని అర్థం. ఆయన ప్రసన్నతో మనం నింపబడుతున్నాను అర్థం. ఆయన యొక్క దేవుని యొక్క తాకిడి ప్రభావము నీ మీద ఉంటుందని అర్థం. మొర్దెకై తన జనులందరితో సమాధానంగా మాట్లాడి నేర్చుకున్నాడండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజంతా నాకు కనబడిన అందరితో నేను సమాధానంగా ఉంటాను. నా బిడ్డలతో కానీ, నా భర్తతో కానీ, నా కుటుంబంతో కానీ, నాకు కలిగిన వారితో కానీ నేను సమాధానంగా మాట్లాడతాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ రోజు మొత్తం ఈ యొక్క లైఫ్లో ఎంత ధన్యత ఉంటుందో అంత ధన్యత ఉంటున్నాను. సమాధానంగా ఉండుట ద్వారా మన శరీరంలో ప్రతి భాగము, ప్రతి ఒక్క అవయము అది ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఎటువంటి బ్లడ్ ప్రెషర్ ఉండదు, ఎటువంటి బీపీ రేస్ అవ్వదు, ఎటువంటి ఒత్తిడి గురవము, ఎటువంటి స్ట్రెస్ మన మీద ఉండదు. ఏ రీతి కూడా మన యొక్క లైఫ్లో చాలా పీస్మెంట్ ఉంటుందండి. మరో చెప్పమంటారా, భార్యాభర్తల మధ్యన మాత్రము సమాధానం లేకపోతే భర్తవుని భార్యవుని ఎక్కడికి వెళ్ళినా సరే వారు ఎక్కడ ఉండలేరండి, శాంతిగా ఉండలేరు. దేవుని యొక్క సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసింది భార్యాభర్తల మధ్యన సమాధానం చాలా అవసరము. సాతాను చేసే పని ఏంటంటే, దేవుడు చేసే పని ఏంటంటే సమాధానంగా ఉండడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. సాతాను చేసే పని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికా సాతానుకా? కుటుంబంలో బిడ్డలు ఆశీర్వాదవంతులుగా మారాలంటే, ధన్యకరమైన ఉండాలంటే నీ బిడ్డలతో నువ్వు సమాధానంగా మాట్లాడి నేర్చుకోవాలండి. ఆ ముఖమును చూడగానే ఆ పీస్ నీ ముఖంలో కనబడాలి, ఆ సమాధానం నీలో కనబడాలి, ఆ నెమ్మది నీలో కనబడాలి. ఎప్పుడైతే బిడ్డలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆ నీ యొక్క నవ్వుతో కూడిన మాట, సమాధానంతో కూడిన మాట మాట్లాడితే ఈరోజు నా తల్లిదండ్రుల యొక్క మూడు బాగుంది, వారితో ఎంతసేపైనా ముచ్చటించవచ్చు అనేటట్లు ఉండాలి. కానీ పాడిపెట్టేట్లు ఉండకూడదండి. తల్లిదండ్రుల ముఖం చూడగానే బిడ్డలు పరిగెత్తేట్టు ఉండకూడదు. ప్రతి ఇంటిలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆ బాధలు మన బిడ్డల మీద చూపిస్తామండి. కానీ అది బిడ్డలు దాని యొక్క తల్లిదండ్రులతో ఉండాల్సిన ఆ యొక్క బంధానికి, ఆ బంధం ముడిపడి ఉండాల్సిన బంధం కొంచెం తెగుతుందండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపును తగినట్టుగా దీర్ఘము శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఎంతో బతిమాలు కొంచెం అంటున్నాడండి. ప్రాధాన్యత అన్నారు. ఎవరు? పౌలు గారండి. ఇదే నాన్న సమాధానము ఎక్కడైతే ఉంటుందో, నెమ్మది ఎక్కడైతే ఉంటుందో, ఆ ఇల్లు, ఆ కుటుంబం బ్లెస్సెడ్ కుటుంబం అండి, ఆశ్చర్యమైన కుటుంబం. భార్యాభర్తల మధ్యన సమాధానం ఉంటే ఆ ఖచ్చితంగా బిడ్డలందరి మధ్యన సమాధానం ఉంటుందండి. అందుకే తన ఇంటి వారందరితో, తన కుటుంబం వారందరితో, తన కలిగిన బంధువులందరితో సఖ్యమైతే సమాధానంగా ఉండండి.
సమాధానంతో కూడిన మాటలు మాట్లాడండి. దావీదు రాజు సౌలు గారు మాట్లాడుకుంటున్నారటండి. దావీదు రాజు సౌలు గారు మాట్లాడుతున్నారు. సౌలు గారు దావీదు గారు, సౌలు వృద్ధాప్యంలో ఉన్న గొప్ప పెద్ద రాజు, దావీదు యవనస్తుడు. వీరిద్దరు సంభాషణ మాట్లాడుతున్నప్పుడు వింటున్న వ్యక్తి ఎవరంటే యువరాజు వింటున్నాడు, యోనాతాను వింటున్నాడండి. యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో కలిసిపోయిందట. యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో కలిసిపోయిందట. అంటే దావీదు మాట ఎంత మృదువైన మాట అని ఆలోచించండి ఒకసారి. ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక రాజుతో యవనస్తులు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు, ఆ సంభాషణ, ఆ వైఖరి, ఆయన ఉచ్చరించే పదాలము అంతా విన్న యోనాతాను తన మనస్సు దావీదు మనసుతో కలిసిపోయిందట. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మనసు కానీ నా మనసు కానీ దేవుని మనసుతో కలిసిపోతుందా? నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ మనసు దేవునితో కలుస్తుందా? నీ ఆలోచన దేవుని యొక్క ఆలోచనతో కలుస్తుందా? అట్టి ప్రార్థన యోగ్యమైన ప్రార్థన, అట్టి ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన, అట్టి ప్రార్థన దేవునికి గొప్ప ధన్యతను కూడిన ప్రార్థన. మనస్సులు కలవకుండా, దేవుని మనసు మన మనసు కలవకుండా ఎంత ప్రార్థన చేస్తే మనం వెళ్ళామండి. సౌలు రాజు, ఇక్కడ దావీదు రాజు ఇరువురు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల్లో ఏముందని చెప్పి యోనాతాను మనసు కలిసిపోవడానికి ఏముందండి? ఒకటి, ప్రేమతో కూడిన మాట. 2, ఐక్యత కూడిన మాట. 3, రుచిగల మాట. మంచి మాటలు అక్కడ ఉచ్చరించారండి. మన సంభాషణ ఎప్పుడు కూడా చాలా బాగుండాలండి. ఒక క్రైస్తవ నాయకుడు కలిగిన జీవితం ఏంటంటే, నీ ఇంటిలో నువ్వే ఒక ప్రధానమంత్రి యొక్క స్థానంలో ఉన్నావు, నువ్వే ఒక గొప్ప నాయకురాలుగా ఉన్నావు. నీ బిడ్డలతో పాటు నువ్వు ఉచ్చరించే మాటలు ఎలాగున్నాయి, నీ కుటుంబంలో నువ్వు ఉచ్చరించే మాటలు ఎలాగున్నాయి, మీ పెద్దల పట్ల మీరు ఉచ్చరించే మాటలు ఎలాగున్నాయి, అది మనం చెక్ చేసుకుంటే మనం దేవుని బిడ్డలమో లేక ఎవరి బిడ్డలో మనకే తెలుస్తున్నాను. మాట కానీ బాగుందా, మన దేవుడు మనం చేసినందుకు ఆయన చాలా గర్విస్తాడండి. దేవుడు మనం క్రియేట్ చేసినందుకు, దేవుడు మనం సృష్టించినందుకు ఆయన చాలా సంతోషపడతాడు. మన మాటలు కానీ దేవుని మనసు నొప్పించిన మాటలుగా ఉన్నాయా? ఎందుకురా బాబు వీడిని సృష్టించాను, ఎందుకు దీనివల్ల లాభం ఏంటి అని దేవుడు బాధపడే రీతిగా మనం జీవిస్తున్నాం ఆలోచించుకోవాలండి. ఒక నాయకుడికి కావలసిన మంచి లక్షణము, నీ మాటలు సమాధానం ఉండాలట. సమాధానంతో కూడిన మాటలు. యాకోబు పత్రికలో రాస్తాడు, వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడేటకు నిదానించేవాడును. చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడినే ఉండేవాడును. యేసు ప్రభు యొక్క సహోదరుడు, యేసు బ్రతికున్నంత వరకు యేసు గురించి ప్రకటించలేదండి. యేసు యొక్క సహోదరుడైన యాకోబు రాసిన మాటలు ఏమన్నాడంటే 3 విషయాలు నేర్పిస్తున్నాడండి. వినుటకు చాలా ఇష్టపడాలట, వినడానికి చాలా ఇష్టపడాలట. రెండోదిగా మాట్లాడడానికి చాలా ఎక్కువ మాటలు మాట్లాడకూడదట, నిదానించేవాడుగా ఉండాలట, తక్కువగా మాట్లాడారట అండి. కోపించడానికి చాలా తొందరపడకూడదట. ఈ 3 కూడా మనిషికి సహజం కాదండి. చాలామంది నాకు తెలిసినంత 100కి 99 మంది మాట్లాడడానికి ఇష్టపడతారండి, వినడానికి ఇష్టపడరు. మాట్లాడడానికి ఇష్టపడతారు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది,
విస్తారమైన మాటల్లో దోషముండమాండు. కోపగించుకోవడానికి నువ్వు నిదానించేవాడుగా ఉండాలి. కోపము, ఆ యొక్క ఉక్రోషము, క్రోధము, ప్రతి విషయంలో కోపం చూపించేవారు ఉంటారండి. కోపము చాలా తక్కువగా ఉండాలట. ఆ కోపంలో తగ్గాలట. మాటల్లో నిదానించేవాడు ఉండాలట. కానీ వినడానికి మాత్రం ముందుగా ఉండాలట అండి. ఎవరు ఏమైనా చెప్పినా సరే దాన్ని వినడానికి ముందుగా ఉండాలట. ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడు. సమాధానం మన బంధము చేత మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఇంటి వారందరితో ఆ బంధాన్ని కట్టుకోండి. దాంతో అటాచ్మెంట్, దాంతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఒక తల్లి బిడ్డలకు మధ్యన, కుటుంబంలో భార్యాభర్తలు బిడ్డల మధ్యన ఉండవలసింది పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి. సమాధానం ఉండాలి. అప్పుడు నువ్వు తలపెట్టే ప్రతి కార్యం కూడా ఖచ్చితంగా ఆశ్చర్యదాయకంగా ఉంటుంది, దేవునికరంగా ఉంటుంది. యెహోషువ చెప్తాడు, మీరు ఎవరిని సేవించండి, మీరు ఎవరికి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయండి, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించేదాం. అంటే యెహోషువ తన కుటుంబంతో ఏ యొక్క లక్షణం కలిగి ఉన్నాడంటే ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్నాడండి. యెహోషువ భార్యాభర్త సమాధానం కలిగి ఉన్నారు. యెహోషువ మాట బిడ్డలు విన్నారు, పనివారు విన్నారు, అందరూ విన్నారు. తన ఇంటి, తన గృహం అంతా కూడా ఆ యొక్క సమాధానం ఏర్పడుతుందండి. సమాధానము 3 చోట్ల అవసరం అండి. ఒకటి, మనకు సమాధానం ఉండాలి. నీలో నీకు సమాధానం ఉండాలి. అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళతో సమాధానం ఉండగలవు. మనలో సమాధానం లేకపోతే మనం ఎక్కడ సమాధానం ఉండలేమండి. మీరు గమనించండి, మనలో లేని సమాధానము మన ఇతరులతో రాదు. నీ కుటుంబంతో నువ్వు సమాధానం ఉండాలన్నా, నీ భర్తతో సమాధానం ఉండాలన్నా, నీ బిడ్డలతో సమాధానం ఉండాలన్నా ముందు నువ్వు సమాధానం ఉండాలి. ఆ సమాధానం నీలో రావాలంటే నువ్వు దేవునితో సమాధానం ఉండాలి. అర్థమైందా? దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నీలో నీకు సమాధానం ఏర్పడుతుంది. అప్పుడు నీవు అందరితో సమాధానం కలిగి ఉంటావు. దేవునితో సమాధానం అంటే రక్షణ నేర్కొన్న లేవాస్తం కురుచు కాలేదు, విననేర్కొన్న చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుకొస్తున్నాయి. దోషాలు ఉంటే దేవునితో సమాధానం ఉండదండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పాపమున్నా, అవిధేయత ఉన్నా, తప్పిదాలున్నా నీకు దేవునికి మధ్యన ఖచ్చితంగా ఆ సమాధానం కోల్పోతున్నావు. ఆ పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నావు. ఆ శాంతి, నెమ్మది కోల్పోతున్నావు. తద్వారా నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండలేవు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు దేవుని యొక్క వాక్యం చేయనొచ్చు, నువ్వు దేవుని యొక్క సన్నిధి ఏ రీతిగా ఉండొచ్చు, కానీ దేవునితో నీకు సమాధానం లేకపోతే నీలో నీకు సమాధానం రాదు. నీలో నీకు సమాధానం రాకపోతే నువ్వు ఎవరితో కూడా సమాధానం ఉండవు. అందుకే ఇక్కడ అన్నాడు, మొర్దెకై తన వారందరితో సమాధానంగా మాట్లాడాడంటే ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉన్నాడండి. దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు, తనలో తనకి సమాధానం ఉంది, తన వారందరితో సమాధానంగా మాట్లాడండి. ఎప్పుడైతే సమాధానంగా మాట్లాడుతామో ఆ ఇల్లు ఎంత మంచిగా ఉంటుందంటే ఒక నూతనమైన సృష్టిగా ఉంటుందండి. నవ్వుతో స్వాగతం ఇచ్చే కుటుంబము, నవ్వుతో పంపే కుటుంబము. బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఆ నవ్వే వాళ్ళలో ఉన్న వాళ్ళ మైండ్లో అంతా ఫీల్ అయిపోతుందండి. ఈరోజు నా తల్లిదండ్రులు పంపినప్పుడు ఆ యొక్క నవ్వు ముఖంతో పంపించారు, సమాధానంగా పంపించారు, నెమ్మదిగా పంపించారు. అది యజమానుడు ఆ యొక్క సమాధానంతో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన పీస్ అన్నది ఉంటుందండి. అందుకే కుటుంబానికి చాలా అవసరమైనది ఏంటండి, మీ మాటలు సమాధానంతో కూడిన మాటలుగా ఉండాలండి. నొప్పించే మాటలు ఉండకూడదు, బాధించే మాటలు ఉండకూడదు, నెమ్మదినిచ్చే మాటలు ఉండాలి, ఆశీర్వాదంతో కూడిన మాటలు ఉండాలి, ధన్యకరమైన మాటలు ఉండాలి. అది రావాలంటే నీ దేవునితో నీకు లింకప్ ఉండాలండి.
నీ దేవునితో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అంత శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, ఒక కుటుంబానికి నాయకుడికి నాయకురాలకు అవసరమైంది సమాధానంతో కూడిన మాటలు మాట్లాడాలి. 2, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడిగా ఉండాలండి. కుటుంబ యజమానులు యజమానురాలు కలిగిన 2 లక్షణం ఏంటంటే, కుటుంబానికి భద్రతనిచ్చే తల్లిదండ్రులుగా ఉండాలి. ప్రొటెక్షన్, సంరక్షించే తల్లిదండ్రులుగా ఉండాలి. ఆ సంరక్షణ మన కుటుంబానికి మనమే అందించాలండి. కొన్నిసార్లు యజమానులు అవ్వచ్చు, యజమానురాలు అవ్వచ్చు, భద్రం చేయడం కష్టమండి. కుటుంబానికి కాపుకాయలు సంరక్షించడం చాలా కష్టమైపోతుంది. ఇంట్లో పరిస్థితులను బట్టి బిడ్డలకు మనం సమకూర్చలేమండి. ఆ సమయంలో తల్లిదండ్రులు చాలా దిగులు చెందుతారు, మానసికంగా గురవుతారు. కానీ జనుల యొక్క క్షేమాన్ని విచారించే వారు ఉండాలి. అందుకే కీర్తన రాస్తారు, 16వ కీర్తన 2వ వచనము, నీవే ప్రభుడవు, నీకన్నా నాకు క్షేమాధారం ఏదియో లేదని. దేవుడు క్షేమాన్ని కలుగు చేసేవాడు కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ రావాలండి. అప్పుడు నువ్వు క్షేమాన్ని విచ్చరించే తల్లిదండ్రులుగా మార్చబడగలవు. నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తూ వస్తే, నీ బిడ్డలను దేవునికి అప్పగిస్తూ వస్తే, నీ బిడ్డల పట్ల నీ కుటుంబంలో కంచి వేసుకొని కాపాడే తల్లిదండ్రులుగా నువ్వు ఉంటే నీ కుటుంబానికి నువ్వే క్షేమం ఇచ్చేవాడుగా ఉంటావు. ఒక కుటుంబ యజమానురాలు నాయకురాలు కావాల్సిన సెకండ్ క్వాలిటీ, నీ జనులు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వారి యొక్క క్షేమాన్ని విచారించేవాడుగా ఉండాలి. ఎప్పుడు సమాధానం ఉంటుందో నువ్వు కూర్చోబెడతావండి, బిడ్డలందరితో మాట్లాడతావు, వారి యొక్క అవసరం మనం ఎరుగుతాం, వారి అక్కర్లు ఎరుగుతాం, వారితో ఖచ్చితంగా మన మాట అన్ని కలుపుతామండి. ఈరోజు చాలామంది కుటుంబంలో కొన్ని విషయాలు బిడ్డలు ఎక్కువగా తల్లితో షేర్ చేసుకుంటారండి, తల్లితో షేర్ చేసుకోలేరు. ఎక్కువ శాతం బిడ్డలు పంచుకునేది ఏంటంటే తల్లితోనే పంచుకుంటారు. అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలని. మీ నాన్న అడుగు అని చెప్పంటే వాళ్ళ నాన్న అడగడానికి ఇష్టపడండి. తల్లి ఒక స్నేహితురాలుగా ఆ యొక్క స్నేహపూరితమైన ఆ బిడ్డలు ఖచ్చితంగా తల్లితో అన్నీ పంచుకుంటారండి. ఇదేనన్నా కలిగించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి అంటే బిడ్డల కోసం ప్రార్థించే తల్లిదండ్రులుగా నువ్వు మారాలండి. నీ ప్రార్థన నీ బిడ్డలకు కంచెగా ఉండాలి. నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదంగా ఉండాలి. కంచె వేసిన కుటుంబము, కంచె తీసిన కుటుంబం, 2 కుటుంబాలు ఉన్నాయండి. కంచెతో కాపాడుకునే కుటుంబాలు కొన్ని ఉన్నాయి, కంచె లేకుండా ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కంచె వేసే కుటుంబం ఏంటంటే బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ప్రార్థన లేని కుటుంబము కంచె లేని కుటుంబం అండి. కంచె లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏదైనా ప్రవేశించడానికి కంచె లేకపోతే ఈజీగా వెళ్తుందండి. నీ సరిహద్దులో నీ యొక్క బౌండరీస్ అన్ని నువ్వు జాగ్రత్తగా పటిష్టం చేసుకుంటే లోనికి ఎవరు ప్రవేశించలేరండి. అందుకే కంచె వేసుకునే కుటుంబం ఉండాలండి. ఈరోజు క్షేమం రావాలి అంటే నీ ఇంటికి నువ్వే కంచె వేసుకో. యోబు తన కంచె వేసుకున్నాడండి. అరుణోదయం లేచి తన బిడ్డలు పాపం చేసి దేవునికి అనుగుణం కోల్పోయామని ప్రతి నిత్యము దివారాత్రము ప్రార్థన చేయించి వచ్చాను, అలాగున నిత్యము చేయించున్నాను. ఏనాడైనా సరే నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఒక నాయకురాలుగా
వేకువజాములు వచ్చి నా భర్తను దీవించయ్యా, నా బిడ్డలు దీవించయ్యా, నా కలిగిన కుటుంబాన్ని దీవించయ్యా అని ప్రార్థించే తల్లిగా నువ్వు ఉన్నావా? ఉంటే దేవుని స్తోత్రం, ఉంటే దేవుని స్తోత్రం అండి. జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రార్థనకు తావులేదండి. జనరేషన్ మారుతున్న కొద్దీ ఒకప్పుడు ప్రార్థనకు విస్తారమైన సమయం ఇచ్చేవారు. ఈ సమయము జనరేషన్ ఇక తరతరాలు మారుతున్న కొద్దీ ప్రార్థన లేకుండా జీవించేస్తున్నామండి. నీ ఇంటికి నువ్వు ప్రార్థన లేకపోతే జాగ్రత్త సుమా. నీ కుటుంబం కానీ నా కుటుంబం, ఎవరి కుటుంబమైనా కంచె లేని కుటుంబము, కాపు లేని కుటుంబము, దీవెన లేని కుటుంబము, ఆశీర్వాదాలు సమకూడని కుటుంబం. మూడు పూట్ల మన యొక్క దైనికమైన పోషణ కోసం మనం ప్రయాసపడతాం. మూడు పూట్ల మన యొక్క శరీరంలో కావాల్సిన అన్ని శరీరానికి ఇచ్చేస్తాం. మరి ఆత్మకు కావాల్సిన ఇస్తున్నారా? ఆత్మ బలంగా ఉందా? ఆత్మ శక్తివంతంగా ఉందా? సమాధానంతో కూడిన ఎలా వస్తాయండి? క్షేమంగా విచారించే ఆ యొక్క పని ఎలా వస్తుంది? నీ కుటుంబము చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి కోరుకున్నావే. దేవుళ్ళు చల్లగా నువ్వు ఉన్నావా? దేవుళ్ళు పచ్చగా నువ్వు ఉన్నావా? దేవుళ్ళు నీ బిడ్డలు ఎలాగున్నారు? పచ్చగా ఒలీవ చెట్లలో ఉన్నారా? దేవుని యొక్క సంధ మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని యొక్క సంధ మన కుటుంబం ఎలా వస్తున్నాయి? ఒక్కసారి ప్రశ్నించుకుంటే క్షేమం ఉందా లేదా అని నీకు అర్థమైపోతుందండి. క్షేమం రావాలంటే నీ దేవునితో నీ యొక్క జీవితం ముడుపుని ఉండాలి. దేవునితో నీకున్న సరైన అటాచ్మెంట్ కలిగి ఉండాలండి. మొర్దెకై ప్రధానమంత్రిగా ఉండి తన జనులందరి క్షేమాన్ని విచారించే వారు ఉన్నాడు. తన జనులందరితో సమాధానంతో కూడిన మాటలు మాట్లాడే ఉన్నాడు. 3 లక్షణం. యూదులలో చాలామందికి ఇష్టడుగా జీవించాడండి. ఇష్టడు అంటే ప్రియమైన వాడుగా ఉన్నాడు. డియర్ టు వన్. ఇష్టురాలు. కొందరిని చూడగానే చాలా ఇష్టపడతామండి. కొందరిని చూడగానే మన మనసు కోరుకుంటుంది వీరితో మాట్లాడితే బాగుంటుంది. మరికొందరిని చూడగానే అయిష్టత ఏర్పడుతుందండి. కొందరు చూడగానే వాడి పట్ల మాట్లాడడానికి ఇష్టం కలుగుతుంది, మరికొందరు చూడగానే అయిష్టత ఏర్పడుతుంది. ఇది నీ ఇంటిలో నీ బిడ్డలు నేను చూడగానే ఇష్టం కలిగించే రీతిగా ఉన్నామా? బిడ్డలకు అయిష్టకరమైన తల్లిదండ్రులుగా ఉన్నామా? బిడ్డలు మనం చూడగానే పరుగులు వచ్చే తల్లిదండ్రులుగా ఉన్నామా? బిడ్డలు మనం చూడగానే పారిపోయే తల్లిదండ్రులుగా ఉన్నామా? ఎలాగున్నామండి? బిడ్డలు తల్లిదండ్రులే ముఖ్యమండి. తల్లిదండ్రులే వారికి మెయిన్. కానీ చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు రావడానికి బిడ్డలు ఇష్టపడరండి. తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఇష్టపడరు. కారణం ఏమనగా నువ్వు వారికి ఇష్టడుగా నువ్వు లేవు. నువ్వు అంతా దేవునితో కనెక్షన్ అండి. నీ కనెక్షన్ దేవునికి నీకు సరిగా ఉండాలి. కనెక్షన్ ఫెయిల్ అనేది రాకూడదండి. నీ ప్రార్థన విధానము, నువ్వు దేవునితో మాట్లాడే విధానము, దేవుడు నీతో మాట్లాడే విధానము, ఇవన్నీ సరైన రీతిగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యంగా ఉంటావు. నువ్వు ఇష్టడిగా ఉంటే ఇష్టమైన కార్యాలు చేస్తావు. నువ్వు ఇష్టడిగా ఉంటే దేవుడు మెచ్చే కార్యాలు చేస్తావండి. సత్క్రియలు, మంచి క్రియలు రావాలంటే నువ్వు దేవుళ్ళు ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలండి. దేవునితో ఫలించే లైఫ్ ఉండాలి. అందుకే యేసయ్య అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ దేవుని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశించాలండి. ఫలానా కుటుంబము సమాధానంతో కూడిన కుటుంబం, ఫలానా కుటుంబము క్షేమమును విచారించే కుటుంబం, ఫలానా కుటుంబము ఇష్టపూరితమైన కుటుంబం. ఈ 3 లక్షణాలు ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో
వారి ద్వారాగా సంఘానికి ఆశీర్వాదం అండి. సంఘం ద్వారాగా సమాజానికి అవసరం, సమాజం ద్వారాగా ఆ దేశానికి ఆశీర్వాదం. ముందు మన కుటుంబాలు బలంగా ఉండాలండి. బలమైన కుటుంబం ఉండాలంటే ఈ 3 లక్షణాలు చాలా అవసరం అండి. ఈరోజు అట్టి యొక్క స్వభావం, అట్టి యొక్క జీవితం దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.